సార్, అమృత ప్రణయ్ కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. సో మొన్నే జడ్జిమెంట్ వచ్చింది. అసలు ఆ అమ్మాయికి న్యాయం జరిగిందా? చాలా మంది అంటున్నారు. సో అమృత వల్లే 9 మంది జీవితాలు నాశనం అయిపోయాయి, ఇదంతా కూడా ఆమె ప్రేమ వల్లే అని చెప్పేసి అని అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు ఈ కేసుని? అమ్మాయికి న్యాయం జరిగిందా లేకపోతే అబ్బాయికి న్యాయం జరిగిందా అనే లేదు. న్యాయం అనేది ఒకటే, అందరికీ ఒకటే ఉంటుంది. ఇద్దరి మధ్య ఏదో గొడవ అయింది అనుకోండి, అమ్మాయికి న్యాయం చేయడం లేకపోతే అబ్బాయికి న్యాయం చేయడం, ఎవరికి ఫర్గా తీర్పిస్తే వాడికి న్యాయం జరిగినట్టు, ఎవరికి రాకపోతే వాడికి అన్యాయం జరిగినట్టు, ఇదే బయట జరుగుతుంటుంది. ఓకే, ఇవి రెండు కాకుండా మనం బయట నుంచి కోణంలో చూస్తే క్యాస్ట్ ఫీలింగ్ కావచ్చు, లేకపోతే చిన్న చూపు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు చేసింది నేరం. ఒక మనిషిని చంపేయడం అనేది, ఆ నేరానికి వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. దానికి ఆవిడికి న్యాయం ఒక్కలా, ఆవిడ లేకపోయినా ఉన్నా ఏదైనా సరే వాళ్ళు చంపింది ఒక మనిషిని, ప్రాణం తీశారు వాళ్ళు, దానికి వాళ్ళు అనుభవిస్తున్నారు. దానికి కారణాలు ఏమన్నా కావచ్చు, వేరే కారణాలు అనుకోండి, ఇవి కాకుండా అతనే వెళ్ళి వీళ్ళని చంపడానికి వస్తే వాళ్ళు ఏదో ప్రొటెక్ట్ చేసుకోవడానికి కోసం చంపితే అది వేరే తీరు. వీళ్ళే వెళ్ళి చంపారు కదా. ఓకే, సో ఆవిడికి న్యాయం కాదు, ఈ అబ్బాయిని వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉందో, వాళ్ళ అమ్మ కావచ్చు, వాళ్ళ ప్రణయ్ వాళ్ళ మమ్మీ డాడీ, వాళ్ళందరూ కూడా ఎంత గర్భశోకం అనుభవించుంటారు. వాళ్ళకి కూడా అంటే వాళ్ళు సరే, వాళ్ళకి అమ్మ నాన్న లేకపోయినా కూడా అతనికి శిక్షిస్తారు కదా. సో అది న్యాయం, చట్టం అంతే. ఒక మనిషిని ఎలా చంపేయడం అనేది చాలా చాలా దారుణం. అది దానికి జరిగిన శిక్ష అది. ఇక ఆవిడ ఐ థింక్ షీ మూవ్డ్ ఆన్. ఆవిడ ఏదో ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం హ్యాపీ ఫొటోస్ పెట్టుకుంటుంది. రీసెంట్గా వేణు స్వామి ఒక ఆడియో అనేది లీక్ అయింది. ఆ ఆడియో లీక్లో విన్నది ఏంటంటే, వచ్చింది ఏంటంటే, సమంత అలాగే విజయ్ దేవరకొండ, ప్రభాస్ వీళ్ళు ముగ్గురులో ఎవరొకరు ఆత్మహత్య చేసుకుంటారని చెప్పేసి చెప్పాడు. సో ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే సమంత నాగ చైతన్య విడిపోతారు అని చెప్పారు. సో అది జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు? అసలు ఈయన ఎందుకు అట్లాగా కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికా, లేదంటే ఆయనకు ఒక బజ్ క్రియేట్ చేయడానికి ఇలాంటివి చెప్తా ఉంటాడా? అసలు ఏంటి ఈయన గురించి చెప్పండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇట్లా నేను చెప్పినట్టు దాఖలా లేవు. మనుషులు చచ్చిపోతారని, ఒకప్పుడు విడిపోతారని చెప్పినా ఇప్పుడు వీడిపోతాడు అని చెప్పే స్టేజ్కి వచ్చేసారు. సో ఏదైనా అంత యాక్యురేట్గా ఆయన ప్రిడిక్ట్ చేయగలిగిన ఇది ఉంటే, నేను అనేది ఏంటంటే, ఈ బెట్టింగ్లో చాలామంది ప్రాణాలు పోతున్నాయని చెప్తున్నారు కదా, అందరూ కూడా ఆయన సంప్రదించండి. ఏ నెంబర్ మీద ఎంత పెడితే కరెక్ట్గా వస్తుందో చెప్తారు, వారు చెప్పిన ప్రకారం పెట్టుకోండి. ఓకే, ఈ బెట్టింగ్ యాప్స్లో మోసపోవడాలు, డబ్బులు పోవడాలు ఇవేమి ఉండవు. ఆ తర్వాత అలాంటివి ఏమి ఉండవు. ఒకవేళ మీకు రాలేదనుకోండి, అప్పుడు పోయే వాళ్ళే పోతారు, వాళ్ళందరూ పోయి ఆయన మీద పడతారు. సో ఏముందండి, గాల్లో కూర్చొని ఇప్పుడు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని రాయొచ్చు, చెప్పచ్చు. చెప్పినంత మాత్రాన ఆయన చాలానే చేశారు అన్సక్సెస్ఫుల్ ప్రిడిక్షన్స్. అప్పుడు ఇండియా ఏదో గెలిచేస్తుందని చెప్పారు, ఆ సంవత్సరం గెలవలేదు. పలానా పర్టికులర్ పార్టీ వచ్చేస్తుందని చెప్పారు, అది రాలేదు. ఇలాంటివి చెప్తున్న టైంలో నాగ చైతన్య పెళ్లి చేసుకుంటున్న టైంలో శుభవాన్ని వాళ్ళిద్దరు విడిపోతారని చెప్పారు. అప్పుడు మాత్రం నాకు సంతోషం వేసింది. ఓకే, చాలా సంతోషపడ్డా. ఎందుకలా అంటే ఈ చెప్పిన జరగవు కదా, వీళ్ళిద్దరు హ్యాపీగా చిలక కోరికలాగా కలకాలం ఉంటారని. అది జరగలేదు, ఇది జరగలేదు అంటే ఇది కూడా జరగదు అనమాట. అమ్మయ్య, వీళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు దీనికి పర్టికులర్గా శిక్షలు అంటూ ఏం లేవు, చట్టాలంటూ ఏం లేవు. ఈశ్వరుడు నోరిచ్చాడు, మనకి రాజ్యాంగం హక్కు ఇచ్చింది, వాక్ స్వాతంత్రం హక్కు ఇచ్చింది. సో అంటే ఎవరిని తిట్టక్కర్లా, నాకు ఇలా అనిపించింది, నాకు ఒక కళ వచ్చింది కాబట్టి నా కళ ఇది అని కూడా చెప్పుకోవచ్చు మీరు. ఓకే, సో దానికి పర్టికులర్గా శిక్షలు అంటూ ఏం లేవు, చట్టాలంటూ ఏం లేవు. మీరు ఏ రకమైన పూజలైనా చేసుకోవచ్చు, ఏ రకమైన మాటలైనా చెప్పుకోవచ్చు. అవతల వాళ్ళని డీఫేమ్ చేయకుండా, హర్ట్ చేయకుండా మీరు మాట్లాడుకోవచ్చు. మరి ఆయన చెప్పడం వల్ల అది నాకు వచ్చిన కళ, నాకు వచ్చిన విజను అని ఏమన్నా చెప్పుకోవచ్చు. కాకపోతే ఫ్యాన్స్ గట్టిగా హర్ట్ అవుతారు కదా, తల్లిదండ్రులు కూడా హర్ట్ అవుతారు కదా. మరి ఆ కోణంలో ఏమన్నా కేసులు పెట్టే ఛాన్స్ ఏమన్నా ఉన్నామో చూడాలి. బట్ అది ఎంత చట్ట పరిధిలో నిలబడుతుందని నేను అనుకోను. ఆయనకి ఒక ఆత్మావలోకనం చేసుకుంటే బాగుంటుంది. సో ఇంకొకటి కూడా, ఇప్పుడు మనకి శేఖర్ మాస్టర్ గారు బాగా వినిపిస్తున్నారు. ఎందుకు అని అంటే, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ శృతి తప్పింది అంటున్నారు. అదిదా సర్ప్రైజ్ స్టెప్పుల గురించి చాలా విమర్శలే జరుగుతున్నాయి. అసలు ఎందుకు ఇట్లాంటి, అది బాలయ్య సినిమాలో కూడా చూడొచ్చు, దబిడి దిబిడి సాంగ్,
సో నిజంగా నెటిజన్స్ అన్న వాటిలో కూడా నిజాలు ఉన్నాయి. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళి చూడడానికి కూడా జుగుప్సాకరంగా ఉంటుంది సినిమా, సాంగ్స్ ఇవన్నీ కూడా. సో ఎందుకు ఇట్లాంటి కొరియోగ్రఫీ చేస్తున్నారు అసలు? మీరు చెప్తున్న ఈ బెట్టింగ్ పోతాం కన్నా ఇది చాలా పెద్ద విషయం డిస్కస్ చేయాల్సింది, నిజంగా చెప్తున్నా. సో మనుషులు చచ్చిపోవడం వేరే విషయం, మనుషుల మనసులు కంటామినేట్ అవ్వడం. ఇప్పుడు ఏంటంటే ఇది చేసిన తర్వాత ఇది ఒప్పుకున్నారు కదా, ఇంకా దారుణంగా చేద్దాం అని రేపు ఇంకొకటి మనం ఇంకా దారుణంగా చేద్దాం, ఇంకా వైరల్ అవుతుంది అని చెప్పి. ఒకవేళ ఇదే అంతమందికి అంత జుగుప్స కలిగించిన స్టెప్ అయితే మరి సంసార్ సభ్యులకి ఎందుకు అది జుగుప్స కలిగించలేదు? ఓకే. ఇంకో పాయింట్ ఏంటంటే కొన్నిసార్లు ఈ ట్రైలర్స్ అనేవి సెన్సార్ కూడా కాకముందే ట్రైలర్ రిలీజ్ చేసేస్తారు. సో ఈ ట్రైలర్స్ని కూడా సెన్సార్ పరిధిలోకి తీసుకురావాలి. ఈ ట్రైలర్సే కాకుండా పోస్టర్స్, బయట వాల్ పోస్టర్స్ అంటిస్తుంటారు, ఇవన్నీ కూడా అవి కూడా సెన్సార్. అదే కాకుండా పబ్లిక్గా ఏదన్నా సరే ఉండేవన్నీ కూడా సినిమాకి మాత్రమే కాదు, ఒక 10 ఏళ్ల పిల్లాడో ఒక 15 ఏళ్ల పిల్లాడో చదువుకుంటూ స్కూల్కి వెళ్తున్నాడు, అక్కడ ఏదైనా అసభ్యకరమైన పోస్టరు, వాడి మనసు చెదరగొట్టే పోస్టర్ అట్లాంటివి ఏమన్నా ఉందంటే దాని తప్పెవరిది? రెస్పాన్సిబిలిటీ ఆ పోస్టర్దే కదా. కొంతమంది సరే చిన్నపిల్లలు కూడా కాదు, కొంతమంది సంఘగార్చుకుంటే ఆ పోస్టర్ చూసుకుంటే ఎవడో గుద్దుతాడు, ప్రాణాలు పోతాయి. నిజంగా ఇట్లాంటివి జరిగినాయమ్మా, అబద్ధం కాదు ఇది. ఇలా జరిగినాయని చెప్పి మెడ్రాస్లో చాలాసార్లు, అంటే చెన్నైలో కటౌట్లే తీసేశారు. ఓకే. సిటీ మొత్తం కటౌట్లు లేపేశారు. కటౌట్ల సిటీ ఇది కళ కోల్పోయింది అని చెప్పి కూడా అప్పుడు చాలా ఇది వచ్చినాయి. ఎందుకంటే ఎవడో కేసు పెట్టాడు, ఇది చూడడం వల్ల నేను గుద్దుకొని చచ్చాను, అక్కడ ఆ పోస్టర్ ఉంది, అది నన్ను డిస్ట్రాక్ట్ చేసింది అని చెప్పి. సో ఇలా పోస్టర్లు కావచ్చు, ట్రైలర్స్ కావచ్చు, ఏదైనా సరే సెన్సార్ చేయకుండా రిలీజ్ చేయకూడదు అనే ఒక వీటినన్నింటినీ కూడా సెన్సార్ పరిధిలోకి తీసుకురావాలి. ఎప్పుడైతే ఇట్లాంటివి బయటకు వస్తాయో, అవన్నీ జుగుప్స కలిగించినాయో, మనం అందరం శేఖర్ మాస్టర్ని తిట్టుకుంటున్నాం. సెన్సార్ బోర్డు వాళ్ళని రెస్పాన్సిబుల్ చేయాలి. ఓకే. సో మీరు అన్నట్టుగానే సెన్సార్ బోర్డు ఏది అశ్లీలంగా ఉన్నా కూడా వాళ్ళు తప్పుపట్టాలి. అసలు ఈ లంగాని ఇట్లా ఇట్లా అంటుంటే అది అశ్లీలంగా అనిపించలేదా? అదేగా మీకు అర్థమైంది. ఆవిడ వేసుకున్న అశ్లీలంగానే ఇలా 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 అంటుంటే అది అశ్లీలంగా అనిపించలేదా? అదేగా. ఖచ్చితంగా ఇటువంటివి సెన్సార్ బోర్డు వాళ్ళని మనం ప్రశ్నించాలి. ఇదేముందమ్మా, ఆయన కాకపోతే ఇంకొకళ్ళు ఎంతకన్నా జుగుప్సాకరంగా చేస్తారు. కాకపోతే ఆయనకి ఒక రెస్పాన్సిబిలిటీ, ఆయనకి ఒక పేరుంది. చిరంజీవి దగ్గర నుంచి ఇప్పుడు వచ్చే చిన్న చిన్న హీరోలకు కూడా కంపోజ్ చేస్తున్నారు, ఆయన కొరియోగ్రఫీ చేస్తున్నారు సాంగ్స్ అనేవి. సో మరి ఆయన ఎందుకు ఇట్లాంటి స్టెప్స్ కంపోజ్ చేస్తున్నారు? ఈ మధ్యన రవితేజ సినిమా కానివ్వండి, అలాగే బాలయ్య సినిమా, అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే అదిదా సర్ప్రైజ్ సాంగ్. సో ఈ మధ్యన వచ్చే సాంగ్స్ అన్ని కూడా ఇట్లాగే ఆడవాళ్ళని కొంచెం ఇదిగా చేసేటట్టు స్టెప్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు. సో ఎందుకు అట్లా? ఇక్కడ నాకు ఇంకొక ఇది కూడా ఉంది. ఈయన చెప్పాడు సరే, మరి ఆవిడ చేసిన ఆవిడ కూడా ఒక స్త్రీయే కదా, ఆవిడ ఎలా ఒప్పుకుంది? హీరోయిన్స్ గురించి మీకు తెలిసిందే కదా. తెలియడం కాదమ్మా. ఇప్పుడు అంటే నేను అనేది స్త్రీ జాతి అంతా సిగ్గుపడే రేంజ్లో ఉన్న స్టెప్ని ఒక స్త్రీ చేయడానికి ఎలా ఒప్పుకుంటుంది? ఎంత డబ్బులు ఇస్తే మాత్రం. ఒక ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, పరువు అన్నీ ఉండాలి కదా. డబ్బులు ఇస్తే ఏమన్నా చేసేస్తామా? అది కూడా తప్పే కదా. సో ఆవిడ్ని రెస్పాన్సిబుల్ చేయాలి, ఈయన్ని రెస్పాన్సిబుల్ చేయాలి, దీన్ని బయటకు అనుమతించిన సెన్సార్ బోర్డు వాళ్ళని కూడా రెస్పాన్సిబుల్ చేయాలి. ఇదే కాకుండా ఇప్పుడు యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, ఏ సాంగ్ ట్రెండ్ అయితే వాళ్ళు ఎలా కాస్ట్యూమ్ వేసుకున్నారు, ఏ స్టెప్స్ వేసారు, అవే రీక్రియేట్ చేస్తున్నారు. సో మరి వాళ్ళకి ఇట్లాంటి స్టెప్స్ వేయడానికి ఎలా అనిపిస్తుంది అసలు వెయ్యాలని? అసలు ఇది చాలా చిన్నదమ్మా. మీరు చిన్న పిల్లలు, 10 ఏళ్ళు 12 ఏళ్ళ పిల్లలు, వీళ్ళు ఇటువంటి చూసి వాళ్ళు పాటలు పాడుకోవడము, అదే స్టెప్లు వేయడము, అండ్ సెన్సిబిలిటీస్ ఏ రేంజ్లో తగ్గిపోయినాయంటే ఆ పాటికి మా బుడ్డి ఎట్లా స్టెప్ వేస్తుందో చూడు అనుకునే స్టేజ్కి వెళ్ళిపోయిన ఇవి ఉన్నాయి. కొంచెం బాధాకరం అనిపిస్తుంది. ఇటువంటి కల్చర్ని మన పిల్లల మీద, మన భావితరాల మీద మనం ఎప్పటి నుంచే రుద్దితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎటువంటి సమాజం ఏర్పడుతుంది? అట్లీస్ట్ మీరు ఈ క్వశ్చన్ అడిగారు, ఇటువంటి డిస్కషన్స్ మన ఛానల్లో కాకుండా 100 ఛానల్లో జరగాలి. అరే మనం తిట్టుకుంటున్నారనే విషయం వాళ్ళకి తెలియాలి. ఇంకొక వాళ్ళు ఇట్లాంటివి చేయడానికి జంకుతారు. సో వీఆర్ ద గార్డియన్స్ రైట్ నౌ. అట్లీస్ట్ ఇటువంటి డిస్కషన్స్ గట్టిగా జరగాలి. వాళ్ళు పట్టించుకోకపోయినా మనమైనా గట్టిగా పట్టించుకుంటున్నాం. నలుగురు అంటున్నారు, నలుగురు తిడుతున్నారంటే జాగ్రత్త పడతారు అట్లీస్ట్.
ఓకే. సో మరి ఇప్పుడు శేఖర్ మాస్టర్‌ని బ్యాన్ చేస్తారు అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అంటే బ్యాన్ చేయొచ్చా? ప్రోగ్రాములు బాగాలేదని టీవీని బద్దలు కొట్టేసుకుంటామా? లేదు. అలాగే అది బాగాలేదంటే అది తీపిచ్చాలి ఫస్ట్. అండ్ అలాగే అలాంటి ఏవైనా సరే చేయడానికి ముందుకొచ్చిన హీరోయిన్స్ని కూడా మనం వాళ్ళకి ఒక నోటీస్ ఇవ్వాలి. ఆయనకి కూడా చెప్పాలి. బ్యాన్ అనేది చాలా పెద్ద పదం. సో ఎవరైనా సరే ఫస్ట్ తప్పిదంగానో అలా చూసి ఆయన మార్చుకోమని, ఆయన ఏదైనా ఒక అపాలజీయో లేకపోతే ఏదో ఒకటి చెప్పుకొని హీ కెన్ గో. బేసికల్లీ బ్యాను లేకపోతే వాళ్ళని చంపేయడాలు ఇటువంటివి కాదు. మనిషిలో ఉన్న చెడుని చంపాలి తప్ప మనిషిని చంపకూడదు. బ్యాన్ చేయక్కర్లేదు. ఆయన తప్పు తెలుసుకొని ముందు ఎటువంటి చేయకుండా ఉంటే చాలు. ఓకే. మీ సమయాన్ని వెచ్చించి మా ఆంధ్రప్రభ స్టూడియోకి విచ్చేసినందుకు థ్యాంక్ యూ సార్.